నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. కొమ్మాలపాడులో కాపు కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వ్యవసాయ కనెక్షన్లు త్వరలో పూర్తి చేస్తామని వెల్లడి. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో 2 ఆర్టీసీ బస్సులు బోల్తా. త్రుటిలో తప్పిన ప్రమాదం. ప్రయాణికులు సురక్షితం. మద్దిరాలపాడులో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శనకు విశేష స్పందన. హోరాహోరీగా తలపడుతున్న ఒంగోలు జాతి గిత్తలు. ఇరాన్తో 2వ విడత చర్చలపై సందిగ్ధత కొనసాగుతుండగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. అమెరికా, ఇరాన్ మధ్య ఈ నెల 8న 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల విరమణ ముగియటానికి కొన్ని గంటల ముందు దీన్ని పొడిగిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, ప్రధాని షహబాజ్ షరీఫ్ల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సంఘర్షణ ముగించేందుకు ఇరాన్ ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చే వరకు దానిపై దాడులు చేయమని అన్నారు. అయితే హర్మ్యూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలపై దిగ్బంధనం మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇరాన్లోని అంతర్గత కలహాలే తదుపరి చర్చలు విఫలం కావడానికి కారణమని ఈ సందర్భంగా ట్రంప్ ఆరోపించారు. ఇక తమ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను పొడిగించినందుకు ట్రంప్నకు పాక్ ప్రధాని షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇది వీలు కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హర్మ్యూజ్ జలసంధిని ఇరాన్ తెరవాలనుకుంటుందని ట్రంప్ తెలిపారు. దీంతో ఆ దేశం రోజుకు $500 మిలియన్ సంపాదించుకోగలుగుతుందని అన్నారు. దాన్ని మూసి ఉంచితే ఆ మొత్తాన్ని అది కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. ఇరాన్ నౌకలను మేం దిగ్బంధించినందుకే హర్మ్యూజ్ను మూసివేశామని చెప్పడం వారి పరువు కాపాడుకోవడానికేనని అన్నారు. 4 రోజుల క్రితం కొందరు తన దగ్గరకు వచ్చి, సార్, ఇరాన్ వెంటనే జలసంధిని తెరవాలనుకుంటుంది అని చెప్పారని అన్నారు. అయితే దిగ్బంధనం ఎత్తేస్తే ఇరాన్ ఎప్పటికీ తమతో ఒక ఒప్పందానికి రాదని, ఆ దేశంలోని మిగిలిన భాగాన్ని పేల్చేసి వారి లీడర్లను లక్ష్యంగా చేసుకుంటేనే అది ఒప్పందానికి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 1.20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడులో 50 లక్షలతో నిర్మించిన కాపు కమ్యూనిటీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. దాతల సహాయంతో అద్దంకి నియోజకవర్గంలో సుమారు 30 కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తున్నామని అన్నారు. మండలంలో ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. త్వరలోనే ఏల్చూరు దగ్గర 11 ఎకరాల్లో 132 kV సబ్స్టేషన్ నిర్మాణం ప్రారంభిస్తామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనను, సంక్షేమ అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న కూటమి పాలనలో తేడాను ప్రజలే గమనించాలని అన్నారు. అధికారులు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. పని మనం చేస్తున్నాం, ఓట్లు మీరు అట్టేస్తున్నారు మీ ఊర్లో. చూడు, మీరు వాళ్ళ 5 సంవత్సరాలు ఏం చేశారు, మన 5 సంవత్సరాలు ఏం చేశారు, మీరే చూడండి. దానికి ఓటుకి సరిపోవాలి లింక్. చాలా ఎక్కువ ఉంది. అవన్నీ కాదు, కబుర్లు కాదు, పని జరగాలి. డబ్బాలో ఓటు పడాలి, అదే కదా. వాళ్ళకి నా చేతి కబుర్లు చెప్పుకొని నువ్వు నేను డబ్బా కొట్టుకునేంత ఉపయోగం ఉంది. అది సరేనా? ఇంకా ఎండ ఎక్కువ ఉంది, జనం అందరూ మాట్లాడతారు. ఏం కదైనా చెప్పు. ఏపీ ట్రాన్స్కో లేదా ట్రాన్స్కో ద్వారా సిఎస్ఆర్ నిధులతో మనం ఇవాళ కట్టుకున్నాం. ఇట్లా మన కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద ట్రాన్స్కో కానీ, లేకపోతే బయట ఆదాయ వాళ్ళు కానీ, రిలయన్స్ వాళ్ళు కానీ, ఇంకా పెద్దలు ఎవరు ఉన్నా సరే వాళ్ళ ద్వారా దాదాపు 30 కమిటీలు కడతామా, 30 కమిటీలు కడతాం. 20 లక్షల దగ్గర నుంచి 50 లక్షలు దాకా. దీనికి 50 లక్షలు పెట్టాం. మనం బావి మొత్తం బావి అయితే పూర్తి చేసి మొత్తం పెట్టమైంది. అది కూడా కొందరు మళ్ళీ బావి కట్టచ్చో లేదని చూసి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కనుక్కొని చేయడం జరిగిందన్నమాట. ఇట్లా మొత్తం మనం ఇప్పుడు మిగతా గ్రామాల్లో కూడా పెట్టాం, కుదుర్చులు పెట్టాం, మిగతా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దోర్నాల మండలం తుమ్మలబైలు సమీపంలోని ఘాట్ రోడ్లో 2 ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. శ్రీశైలం నుండి మార్కాపురం వెళుతున్న మార్కాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
బస్సు ప్రమాదం తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రయాణికులకు మాత్రం ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే వెనుక వస్తున్న విజయవాడ డిపోకు చెందిన మరో ఆర్టీసీ బస్సు ప్రమాదాన్ని త్రుటిలో తప్పించుకుంది. శ్రీశైలం నుండి విజయవాడ వెళుతున్న ఇంద్ర బస్సు ప్రమాదానికి గురైన బస్సు వెనకాలే అదుపు తప్పింది, సైడుకు దూసుకు వెళ్ళింది. అందులో కూడా దాదాపు 30 మంది ప్రయాణికులున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వీరందరినీ ఆర్టీసీ అధికారులు ఇతర బస్సుల్లో వారి గమ్యస్థానాలకు తరలించారు. ఘాట్లో వర్షం పడుతుండటంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఈ బస్సులు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. అయితే ఇరు డ్రైవర్ల అప్రమత్తతతో పాటు ఇరు బస్సుల్లో ప్రయాణికులకు గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దోర్నాల పోలీసులు ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అలాగే ఘాట్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. అయితే ఇటీవల జరుగుతున్న వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. రమ్మంటే వస్తా పొలమా. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ను మార్కాపురం కలెక్టర్ విజయ సునీత, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనను రాయవరంలోని వెలుగొండ ప్రాజెక్టు గెస్ట్ హౌస్లో కలిసి పలు విషయాలపై చర్చించారు. అక్కడ ఉన్న వెలుగొండ ప్రాజెక్టు నమూనాను ఎస్సీ అబూతాలిం కలెక్టర్లకు సమగ్రంగా వివరించారు. ఆర్డీఓ ప్రభాకర్, ఎస్సీ కమిషన్ సభ్యులు గౌతమ్ రాజు, రామాంజమ్మ, సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణనాయక్, డీఎస్పీ నాగరాజు చైర్మన్ను కలిసిన వారిలో ఉన్నారు. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం నియోజకవర్గంలో జలకళను సంతరింపచేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ ఎం విజయ సునీత తెలిపారు. మార్కాపురం కలెక్టరేట్లో జలధార జలహారతి కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని 102 చెరువులను బాగు చేసి వాటిని వచ్చే వర్షాకాలంలో నీటితో నింపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇరిగేషన్, డ్వామా, వీబీజీ, రామ్జీ పథకం సిబ్బంది సహకారంతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దాతల సహకారంతో కొన్ని పనులు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచాలని అన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఇరిగేషన్ ఎస్సీ అబూతాలిం, డ్వామా పీడీ జోసఫ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే మనకు నంబర్ ఆఫ్ వర్క్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏది ముందు చేయాలి, ఏది తర్వాత టేకప్ చేయొచ్చు అనే క్లారిటీగా నాకు లేకపోతే ఫైనల్ అవుట్పుట్ మనం అనుకున్నటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది రాకపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి నీటి సంఘాల చైర్మన్లు కూడా దయచేసి మీ ఎక్స్పీరియన్స్ తోటి, మీకు ఉన్నటువంటి అవగాహనతోటి అక్కడ ఉన్నటువంటి మండల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఏఈస్తో కూర్చొని మరి ఈ వర్క్స్ కంపల్సరీ టేకప్ చేస్తే ఈ వాటర్ ట్యాంక్కి నీళ్ళు వచ్చే అవకాశం 100% ఉంటుంది అని కనుక మీరు తెలియజేసినట్టయితే, అంటే చాలామంది మండల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కొంత యువకులు ఉన్నారు. మరి నీటి సంఘాల చైర్మన్స్ మాత్రం ఎన్నో సీజన్స్, ఎన్నో సంవత్సరాలుగా మరి ట్యాంక్స్ నిండుతున్నాయా లేదా నిండితే పూర్తిగా నిండుతున్నాయా, హాఫ్ నిండుతున్నాయా లేదా పూర్తిగా నిన్న. నాగులపులపాడు మండలం మద్దిరాలపాడులో జరుగుతున్న మండవ వెంకట్రావు మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన రెండవ రోజు 4 పళ్ల విభాగంలో 1000 కిలోల బరువు కలిగిన బండలాగుడు పోటీలు నిర్వహించారు. 9 జతల ఎడ్లు ఈ పోటీలో పాల్గొన్నాయి. కూడా పైకిస్తున్నారు గౌరవనీయులు గొట్టిపాటి లక్ష్మి గారు, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ. మారిపోయారు. ఈ గ్రౌండ్ ప్రాంతంలో ప్రదర్శన నిర్వహిస్తున్నారని వారు తెలుసుకొని గారు పాదర్తి గ్రామం, కొత్తపట్నం మండలం
ప్రకాశం జిల్లా వారి జత లాగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ దంపతులతో పాటు ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రెండో రోజు పోటీల్లో వేటపాలెంకు చెందిన అత్తోట శిరీష్ చౌదరి, శివకృష్ణకు చెందిన ఎడ్ల జత ప్రథమ స్థానాన్ని, నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన ఎర్రం తులసమ్మ, పొన్నమ్మ మెమోరియల్కు చెందిన ఎడ్ల జత ద్వితీయ స్థానంలో నిలిచాయి. వీరికి 40,000, 30,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. నిర్వాహకులు గుమ్మడి సాయిబాబు, కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, కామెపల్లి శ్రీనివాసరావు, రావుల పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు జాతి అంటేనే ప్రపంచానికే తెలిసిన ఒక బ్రాండ్. ఇదేంటంటే జస్ట్ ఒక పోటీలాగా కాకుండా ఎక్కడైనా ఈ బల ప్రదర్శన కార్యక్రమం ఏంటంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన గౌరవాన్ని గుర్తు చేసుకునే కార్యక్రమాలు. రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. అట్లాగే పశు సంపద బాగుంటేనే రైతు బలంగా ఉంటారని ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నమ్ముతారు. రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతో అభివృద్ధి, సంక్షేమం చూస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో జరగాలి. ప్రతి సంవత్సరం ఇట్లా మరింత అందరినీ కలుపుకొని ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి నన్ను ఆహ్వానించిన సాయి అంకుల్కి మరొకసారి ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంటే ఎంతో ప్రయాసాలు కూడుకున్నది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ముందుగా మండ వెంకట్రావు గారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా దీని ఆర్గనైజర్ సాయి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ జరపాలని చెప్పి, దానికి అందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమాలకు ప్రత్యేకమైన ఆహ్వానితురాలుగా విచ్చేసినటువంటి గౌరవ కార్పొరేషన్ బోర్డ్ చైర్మన్ బాకీ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి 207 అడుగుల దూరాన్ని లాగాలి. ప్రస్తుతానికి 3వ స్థానంలో కొనసాగు. రెండవ రోజు చివరి ప్రదర్శనగా ఉన్నటువంటి ఎడ్ల జతలకు ఆ యజమానులకు ఎర్రం వెంకట్రావు గారు, ఈ జత యజమాని, నరసరావుపేట పశు ప్రదర్శన కమిటీ. దూరాన్ని లాగితే 2వ బహుమతిని కైవసం చేసుకుంటారు. ఇటు చివరి 13వ రౌండ్ 3,900 అడుగుల దూరాన్ని 13 నిమిషముల 30. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో కొందరు ఉద్యోగులు తమ విధులను నిర్లక్ష్యం చేస్తూ క్యారమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన సమయంలో ఈ విధంగా విధులకు డుమ్మా కొట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తమ పనుల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి ఎదురు చూస్తుండగా ఇలాంటి చర్యలకు ఉద్యోగులు పాల్పడటం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపించి సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓకే, ఇది గేమింగ్ ఇదా? ఆఫీస్ గేమింగ్ పెట్టారా? మరి బయట వాళ్ళకి ఏడేం పని? ఆఫీస్ టైం కదా. లీవ్లో ఉన్నారా మీరు అందరూ? పని చేసుకుంటాం. పని లేకపోతే ఆడుకుంటారా? పెండింగ్ ఏముండదా? వర్క్ పెండింగ్ ఏముండదా? ఎప్పుడు అప్డేట్గా అయిపోతాయా? ఏ డిపార్ట్మెంట్ మీది? రెవెన్యూ. రెవెన్యూ రికార్డులు రంగా పెరిగిపోతుంటే మీరు
జాతీయ రహదారిపై ముందు వెళుతున్న ట్రాక్టర్ను వెనుక వైపు నుంచి టెంపో బలంగా ఢీకొట్టింది. దీంతో టెంపో రోడ్డుపై బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 20కి తీవ్ర గాయాలు కాగా 5కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన జాతీయ రహదారిపై శానంపూడి అడ్డరోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. విశాఖపట్నంకు చెందిన 2 కుటుంబాలు తిరుమల దైవ దర్శనానికి కుటుంబ సమేతంగా టెంపోలో బయలుదేరారు. మార్గ మధ్యంలో జాతీయ రహదారి శానంపూడి అడ్డరోడ్డు వద్దకు చేరుకునేసరికి టెంపో డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకొని ముందు వెళ్తున్న ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో ట్రాక్టర్తో పాటు టెంపో రోడ్డుపై బోల్తా పడ్డాయి. అందులో ప్రయాణిస్తున్న 20కి తీవ్రంగా 5కి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే మొబైల్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హైవే అంబులెన్సులో ఒంగోలు రిమ్స్కు తరలించారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో రోడ్లపై బోల్తా పడిన టెంపో ట్రాక్టర్ను తొలగించారు. గిద్దలూరు నియోజకవర్గాన్ని అన్ని విభాగాల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. గిద్దలూరులో నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జలధార జలహారతి కార్యక్రమ పనులను వేగవంతం చేయాలని అన్నారు. త్వరితగతిన పనులను గుర్తించి నియోజకవర్గంలోని 176 చెరువులలో జంగిల్ క్లియరెన్స్, పూడికతీత పనులు పూర్తి చేసి వర్షాకాలం నాటికి సిద్ధంగా ఉంచాలని అన్నారు. అదేవిధంగా రెవెన్యూ సమస్యలు ఇక్కడ అధికంగా ఉన్నాయని, మ్యూటేషన్ సరిగా జరగటం లేదని అన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని తహసీల్దార్లు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, ఇరిగేషన్ ఎస్సీ అబూ తాలీం, ఆర్డీఓ ప్రభాకర్, విద్యుత్ శాఖ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్స్, ఏపీఓస్, ఎంపీడీఓస్, ఇరిగేషన్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరూ హాజరయ్యారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం చేపడుతున్నటువంటి జలధార జలహారతి ప్రోగ్రాం గురించి సమీక్షించి వారికి తగిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. దీనితో పాటు మేజర్గా రెవెన్యూ, రీసర్వేకి సంబంధించిన ఇష్యూస్, ఇతర భూ సమస్యలన్నింటినీ కూడా చక్కగా అధికారులందరూ కూడా తెలియజేశారు. అదేవిధంగా పీజీఆర్ఎస్ కూడా మరి ప్రాధాన్యత అంశం కాబట్టి గౌరవ శాసనసభ్యులు కూడా పీజీఆర్ఎస్ టేకప్ చేస్తున్నారు. వారి వద్దకు వచ్చినటువంటి పీజీఆర్ఎస్ సమస్యలను కూడా ఈ సమీక్షా సమావేశం సందర్భంగా తెలియజేశారు. బాపట్లలో గంజాయి విక్రయిస్తున్న అంతర్జిల్లాల ముఠా సభ్యులైన 29 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించారు. నిందితుల్లో 3 ఒడిశా వాసులు, 15 మంది బాపట్ల వాసులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 11 మంది ఉన్నారని ఎస్పీ చెప్పారు. పట్టణంలో జమేదారుపేటకు చెందిన రౌడీ షీటర్ ఫిరోజ్ గాంధీ కదలికలపై సిఐ రాంబాబు నిఘా పెట్టారు. స్థానిక అరవపాలెనికి చెందిన అత్తుమురి ప్రేమకుమార్తో కలిసి ఒడిశాలో సరోజ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి 3 కిలోల గంజాయి కొనుగోలు చేసి ధన్బాద్ అలప్పే రైలులో తెచ్చి పట్టణంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తొలుత గంజాయికి అలవాటు పడిన 2 ప్రధాన నిందితులు తర్వాత వ్యాపారంలోకి దిగారు. అరవపాలెం శ్మశాన వాటిక వద్ద గంజాయి విక్రయిస్తుండగా ప్రధాన నిందితులైన వీరితో పాటు ముఠా సభ్యులైన అరవపాలెం శ్మశాన వాటిక వద్ద గంజాయి విక్రయిస్తుండగా ప్రధాన నిందితులైన వీరిద్దరితో పాటు ముఠా సభ్యులైన బోధకర్ర శివరామకృష్ణారెడ్డి, ఉయ్యాల కిరణ్ కుమార్, ఆసోది సుబ్బారెడ్డి, గుండాల కిరణ్ కుమార్ను పట్టణ పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా బాలకృష్ణాపురం శ్మశాన వాటిక వద్ద మరో ముఠా సభ్యులైన సలగల సురేష్, కాకి సందీప్, దేవరకొండ ఏడుకొండలు, ఎడవల్లి బాలశేఖర్ రెడ్డి, షేక్ మన్సూర్ వలి, పొట్లూరి గణేష్, పొరంశెట్టి స్టాలిన్ దిలీప్ను పట్టుకున్నారు. నిందితుల్లో బీటెక్ చదువుతున్న విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండటం గమనార్హం. నిందితుల నుంచి 1,50,000 విలువైన 2.75 కేజీల గంజాయి, 23 మొబైల్ ఫోన్లు, 15,500 రూపాయల నగదు సీజ్ చేశారు. గంజాయి ముఠాను అరెస్టు చేసిన డీఎస్పీ చంద్రమౌళి, పట్టణ సిఐ రాంబాబు, ఎస్ఐలు విజయ్ కుమార్, నస్రీన్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు పురస్కారాలు అందజేశారు. గాంజా నిర్మూలన మీద
ప్రత్యేకంగా దృష్టి పెట్టి గాంజా సెల్లింగ్స్, అదేవిధంగా గాంజా కన్జంప్షన్ చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్ నియమించడం, అదేవిధంగా అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకుని ఏ పాకెట్స్లో సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీ జరిగే అవకాశాలు ఉన్నాయో వీటన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, ఆ ప్రాంతాల్లో కార్డినల్ సెర్చ్ ఆపరేషన్స్ని విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా కండక్ట్ చేయడం, అదేవిధంగా బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్స్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి సర్ప్రైజ్ ట్రైన్ చెకింగ్స్ ద్వారా ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి కూడా రైల్వే పోలీసుతో కూడా కలిసి అనేక కార్యక్రమాలని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అనునిత్యం గాంజా నిర్మూలన కార్యక్రమంలో నిమగ్నమై ఉంది. ఇందులో భాగంగా రౌడీ షీటర్స్ మీద, అదేవిధంగా గతంలో గాంజా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచడం జరిగింది. ఈ రౌడీ షీటర్స్ ప్రతినిత్యం కౌన్సిలింగ్స్ని కండక్ట్ చేయడం, క్రైమ్ యాక్టివిటీని కంట్రోల్ చేయడం, దీంతోపాటు వీరు గతంలో ఎన్డీపీఎస్ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి షీటర్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి ఫర్దర్గా వాళ్ళు ఎటువంటి గాంజా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాకుండా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా బాపట్ల టౌన్లో రౌడీ షీటర్ అయినటువంటి ఫిరోజ్ గాంధీ అనే వ్యక్తి మీద నిఘా పెట్టడం, తద్వారా అతనితో పాటు గతంలో గాంజా కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రేమ్ కుమార్, ఈ ఇద్దరి గ్యాంగ్ ద్వారా జిల్లాలో ముఖ్యంగా బాపట్ల టౌన్లో ఈ గాంజా సెల్లింగ్ అండ్ గాంజా కన్జంప్షన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినటువంటి వీరిద్దరితో పాటు మరో 27 మందిని ప్రత్యేక టీం ద్వారా పట్టుకోవడం జరిగింది. ఇందులో బాపట్ల టౌన్కి సంబంధించి 18 మెంబర్స్, పొన్నూరుకు సంబంధించి 2 మెంబర్స్, కిట్లవారిపల్లం మండలానికి సంబంధించి 2 మెంబర్స్, అమృతలూరుకు సంబంధించి 2 మెంబర్స్, కర్లపాలెం నుంచి ఒకరు, ఏలూరు నుంచి ఒకరు, ఒరిస్సా నుంచి 3 మెంబర్స్. ఈ ఎంటైర్ బ్యాక్వర్డ్ లింకేజెస్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఐటీ కోర్ టీం, అదేవిధంగా బాపట్ల డిఎస్పీ, బాపట్ల టౌన్ సిఐ అండ్ టీం దీని మీద ప్రత్యేకంగా పనిచేసి ఈ గాంజా సెల్లింగ్ చేస్తున్నటువంటి మరియు గాంజా పర్చేజ్ చేసి కన్జంప్షన్ చేస్తున్నటువంటి ఈ 29 మందిని ప్రత్యేక టీం ద్వారా అదుపులోకి తీసుకొని వీరి నుంచి సుమారు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ప్రమాద బాధితుడికి ప్రాణరక్షక చికిత్స అందకుండా ప్రాణం పోకుండా చూడటం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు హామీతో కూడిన నగదు రహిత చికిత్స అందించేందుకు పీఎం రాహత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడటంలోనూ భారతదేశ అత్యవసర సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ ఒక నిర్ణయాత్మక ముందడుగుగా నిలుస్తుంది. దేశంలో ప్రతి సంవత్సరం గణనీయమైన సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదవుతున్నాయి. వీటిలో చాలా వరకు సకాలంలో వైద్య సహాయం అందించడం ద్వారా నివారించవచ్చు. బాధితులను మొదటి గంటలోనే ఆసుపత్రిలో చేర్చినట్లయితే సగం రోడ్డు ప్రమాద మరణాలను నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహత్ పథకంపై ప్రత్యేక కథనం. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2026లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రమాదం జరిగిన 7 రోజుల వరకు అర్హులైన ప్రతి బాధితుడికి గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో 1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ మొదటి గంటలో సకాలంలో చికిత్స అందించి ప్రాణాలను కాపాడటం పీఎం రాహత్ పథకం ప్రధాన లక్ష్యం. ప్రమాదం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, నగర వీధుల్లో ఎక్కడ జరిగినా ఏ రకమైన మోటారు వాహన ప్రమాదానికి గురైన వారైనా ఈ పథకంలో వైద్య సదుపాయం పొందేందుకు అర్హులు. దేశంలో ఎక్కడ వారైనా ప్రమాదం జరిగిన ప్రాంతంలో వైద్య సదుపాయం పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. ఆయుష్మాన్ భారత్
పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఎంపానల్ చేయబడిన ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సహాయం పొందవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే 112కి ఫోన్ చేస్తే అంబులెన్స్ సాయం అందుతుంది. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఆసుపత్రులకు బిల్లులు రీయింబర్స్మెంట్ చేయబడతాయి. నూతనంగా చేపట్టిన ఈ పథకంపై ఇటీవల జరిగిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలీసు, రవాణా, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు అన్ని శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. పీఎం రాహత్, ప్రధానమంత్రి రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్. అష్యూర్డ్ ట్రీట్మెంట్ అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇస్తారు అనేది. సో రాహత్ అంటే నథింగ్ బట్ రిలీఫ్ అని. రిలీఫ్ అంటే ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు వాళ్ళకి ఆర్థిక భారం పడకుండా ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా 1,50,000 రూపాయలకి కానీ 7 రోజుల వరకు హాస్పిటల్లో అడ్మిషన్ అయిన ప్రతి ఒక్క రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్కి కూడా ప్రతి ఒక్క ప్రమాదానికి గురైన బాధితుడికి ఈ స్కీమ్ వర్తింపజేసేలాగా స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరికి ఆర్థిక స్తోమతతో సంబంధం లేదు, ఎవరైనా కూడా ఉపయోగించుకోవచ్చు. ది బిలో పవర్టీ లైన్ పీపుల్ యూస్ చేసుకోవచ్చు, అబోవ్ పవర్టీ లైన్ పీపుల్ యూస్ చేసుకోవచ్చు. సో ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉన్నా లేకపోయినా, పిఎంజేవై కార్డు ఉన్నా లేకపోయినా కూడా పిఎం రాహత్ స్కీమ్లోకి ప్రతి ఒక్కరూ అర్హులే. ఆ కన్సర్న్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇది యాక్సిడెంట్ అని నిర్ధారించిన తర్వాత హాస్పిటల్స్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్క ప్యాకేజ్ కూడా అందుబాటులోకి వస్తుంది. అలాగే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్కి కూడా ప్రతి ఒక్క ట్రీట్మెంట్ అవైలబుల్ చేసుకోవడానికి 1,50,000 రూపాయల వరకు ఉచితంగా చేసుకోవడానికి ఈ స్కీమ్లో అర్హులు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సమాచారం చట్టపరమైన ఇబ్బందుల భయం లేకుండా ప్రజల ప్రాణ రక్షణకు ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం రఖ్వీర్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాద బాధితులను ప్రమాదం జరిగిన గంటలోపు ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడే వారికి కేంద్ర ప్రభుత్వం రఖ్వీర్ పథకం ద్వారా 25,000 రూపాయలు నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందిస్తుంది. ఏడాదికి 5 సార్లు ప్రమాదాల సమాచారం అందించి ప్రోత్సాహం పొందే వెసులుబాటు ఈ పథకం కల్పిస్తుంది. ఈ పథకం ద్వారా సహాయం చేసిన వారిని పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది ఇబ్బంది పెట్టకుండా రక్షణ కల్పిస్తుంది. ఈ పథకం ప్రతి ఏటా ఉత్తమ రఖ్వీర్లుగా ఎంపికైన 10 మందికి 1,00,000 రూపాయల చొప్పున నగదు, ట్రోఫీ అందజేస్తారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి సమాచారం అందించిన మొదటి వ్యక్తికి రఖ్వీర్గా గుర్తించి 25,000 నగదు బహుమతిని కలెక్టర్ చేతుల మీదుగా అందిస్తామని హేమంత్ కుమార్ పేర్కొన్నారు. రహవీర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, మనం గుడ్ సమారిటన్ అంటాము. రహవీర్ అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా కూడా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కనుక సమాచారాన్ని ముందుగా పోలీస్ వారికి కానీ, లేకపోతే వారు నేరుగా హాస్పిటల్కి తీసుకొచ్చినా కానీ, లేకపోతే 108కి సమాచారం అందించినా కూడా ఈ పిఎం రాహత్ స్కీమ్లో మనం వాళ్ళని రిజిస్టర్ చేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా 25,000 రూపాయల నగదు రివార్డు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ అందించడానికి రోడ్డు ప్రమాద బాధితులకి ప్రతి ఒక్కరూ రహవీర్గా మారాలని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అలాగే ఎవరైనా కూడా తీసుకొచ్చే వాళ్ళు కూడా కొంత అపోహ ఉంటుంది, మాకు ఏదైనా కేసులు పెడతారేమో, లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలేమో, లేకపోతే మాకు ఏదైనా భద్రత లేదు ఇన్ఫర్మేషన్ అనేది. అటువంటి అపోహలు ఏమి లేకుండా ఈ చట్టబద్ధంగా మీరు మానవతా దృక్పథంతో ఏదైతే సేవ చేస్తారో సేవను గుర్తించడమే కాకుండా ఇలాంటివేమీ కూడా లేకుండా చూసుకుంటామని కూడా డిపార్ట్మెంట్ తరఫున హామీ ఇస్తున్నాము. ప్రమాద బాధితుల కోసం అత్యవసర ప్రతిస్పందన సహాయక వ్యవస్థ 112 హెల్ప్ లైన్తో అనుసంధానం ప్రమాద బాధితులు గోల్డెన్ అవర్లోగా ఆసుపత్రులకు చేరుకునేలా నిర్ధారిస్తుంది. రోడ్డు ప్రమాద బాధితులు, రఖ్వీర్లు లేదా ప్రమాద స్థలంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సమీపంలోని నిర్దేశిత ఆసుపత్రి వివరాలను పొందడానికి, అంబులెన్స్ సహాయం కోరడానికి 112కు డైల్ చేయవచ్చు. దీనివల్ల అత్యవసర సహాయక సిబ్బంది, పోలీసు అధికారులు, ఆసుపత్రుల మధ్య వేగవంతమైన సమన్వయం సాధ్యమవుతుంది. ప్రాణాపాయం లేని కేసులకు 24 గంటలు, ప్రాణాపాయం ఉన్న కేసులకు 48 గంటలు అనే నిర్దిష్ట కాలపరిమితుల్లోగా పోలీసులు ధృవీకరణతోనే వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుంది. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా ఆసుపత్రులకు పరిహారం చెల్లించబడుతుంది. నేరానికి పాల్పడిన వాహనానికి బీమా ఉన్న సందర్భాలలో సాధారణ బీమా కంపెనీలు చెల్లించే వాటాల నుండి వైద్య ఖర్చుల చెల్లింపు జరుగుతుంది. బీమా లేని, ఢీకొట్టి పారిపోయిన వాహనాల కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల ద్వారా చెల్లింపు జరుగుతుంది. రాష్ట్ర ఆరోగ్య సంస్థ ఆమోదించిన క్లెయిములకు 10 రోజుల్లో చెల్లించబడతాయి. తద్వారా ఆసుపత్రులకు ఆర్థిక భరోసా లభించి
చికిత్స నిరంతరాయంగా కొనసాగేలా ప్రోత్సహిస్తుంది. జిల్లా కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన ఏర్పాటైన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ నామినేటెడ్ చేసిన ఫిర్యాదుల పరిష్కార అధికారి ద్వారా రోడ్డు ప్రమాద బాధితుల ఫిర్యాదులు పరిష్కరించబడతాయి. తద్వారా జిల్లా స్థాయిలో జవాబుదారీతనం పెంచుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 32 నెట్వర్క్ వైద్యశాలల్లో పీఎం రహత్ స్కీమును అమలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయకర్త డాక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి గోల్డెన్ అవర్లో ఉచితంగా 1.50 లక్షల వరకు వైద్యం అందుతుందని అన్నారు. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని అర్హులని తెలిపారు. క్లెయిమ్ చేసిన 15 రోజుల్లోనే హాస్పిటల్స్కి ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుందని అన్నారు. మన ప్రకాశం జిల్లాలో 32 హాస్పిటల్స్లో పిఎం రాహత్ స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అందులో 8 గవర్నమెంట్ నెట్వర్క్ హాస్పిటల్స్, అలాగే 24 ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈ స్కీమ్ చేస్తున్నాము. పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, కిమ్స్ హాస్పిటల్ కానీ, ప్రకాశం హాస్పిటల్, అలాగే వెంకటరమణ హాస్పిటల్, ఇలాగా పెద్ద హాస్పిటల్స్ అన్నింటిలో కూడా పిఎం రాహత్ స్కీమ్ అనేది అందుబాటులోకి తేవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ మార్కాపురం, ఎర్రగొండపాలెం, మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు, అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా యాక్సిడెంట్ జరిగి అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఈ స్కీమ్ అనేది వర్తింపజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా గుర్తుంచి ఈ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. అలాగే ఈ పిఎం రాహత్ స్కీమ్లో ఒకవేళ మీరు వేరే జిల్లాల నుంచి, వేరే స్టేట్ నుంచి, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన జనాలకి కూడా ఈ పిఎం రాహత్ స్కీమ్ అందుబాటులో తేవడం జరిగింది. బేసిక్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా హాస్పిటల్కి వెళ్ళగానే వైద్యమిత్ర, అలాగే హాస్పిటల్లో ఉన్న కన్సర్న్డ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర యాక్సిడెంట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తారు. కాబట్టి వారం రోజుల వరకు హాస్పిటలైజ్ అయ్యి ఏదైనా మేజర్ ఇంజరీ కానీ, మైనర్ ఇంజరీ ప్రతి ఒక్కదానికి కూడా స్టెబిలైజేషన్ కూడా ఈ ట్రీట్మెంట్ అనేది పిఎం రాహత్ స్కీమ్ అనేది వర్తిస్తుంది. కాబట్టి ఈ స్కీమ్ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ప్రకాశం జిల్లాలో ఈ స్కీమ్ని వినియోగించుకోవాలి అని తెలుపుతూ ధన్యవాదాలు. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువు తీరిన ఆదిశంకర్ల విగ్రహానికి పంచామృతాభిషేకం నిర్వహించి ఉత్సవమూర్తికి సహస్ర దళార్చన జరిపించారు. స్వామివారి విగ్రహాన్ని పల్లకిపై వెంచేపు చేసి గుడి ఉత్సవాన్ని నిర్వహించారు. అర్చక స్వాములు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, దేవస్థానం చైర్మన్ తూము సుబ్బారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. प्रतिष्ठात्रे नमः। ओम षण्मत स्थापनाचार्याय नमः। महादेवाय नमः। परमलिंगाय नमः। एतत्सोमस्य सूर्य स्थापयते पाणिमन्त्रं पवित्रं त्वमाग्रह। చేతుల పూజిస్తారు, చేతులు పట్టుకోండి. పార్వతీపదే హర హర మహాదేవ హర ఇదే మంత్రారవిందయ సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. జ్ఞానికాని చ పాపాని దే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మ యజానారోహయామి. సమస్త రాజోపచార భక్తావచార జనగణే ధర్మవత్యాః సఖ్య హరితారమనివత్యాః సపుత్రకస్య చంద్రేల్ దత్తనా.
పుల్లల చెరువు మండలం కొమరోలు గ్రామం సమీపంలోని 565 జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మరియమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. రహదారి దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఆమెను ఢీకొట్టి ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పుల్లల చెరువు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొమ్మాలపాడులో కాపు కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వ్యవసాయ కనెక్షన్లు త్వరలో పూర్తి చేస్తామని వెల్లడి. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో 2 ఆర్టీసీ బస్సులు బోల్తా. త్రుటిలో తప్పిన ప్రమాదం. ప్రయాణికులు సురక్షితం. మద్దిరాలపాడులో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శనకు విశేష స్పందన. హోరాహోరీగా తలపడుతున్న ఒంగోలు జాతి గిత్తలు. డి న్యూస్లో నేటి మాట. విలాసాలకు అవసరాలకు మధ్య తేడా తెలుసుకుంటే నువ్వెప్పుడూ దుఃఖానికి గురికావు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.